బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల గత 2 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఆ నగరంలో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి నగర శివార్లో ఉన్నటువంటి 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ లోని 2 జంట జలాశయాలకి భారీగా వరద నీరు, ఎగువన కురిసినటువంటి భారీ వర్షానికి వరద నీరు చేరుకుంటుంది. సో ప్రజెంట్ మనం హిమాయత్ సాగర్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆ గేట్లు కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో పూర్తిగా కూడా నిండు కుండల్లా ఈ యొక్క హిమాయత్ సాగర్ పూర్తిగా కూడా నిండిపోయింది. సో దాదాపు 1763 అడుగుల వరకు కూడా ఈ వరద నీరు అనేది వచ్చి చేరుతుంది. దీంతో ముందుగానే ఇటు అధికారులు అలర్ట్ అయ్యి 4 గేట్లను దాదాపు 4 ఫీట్ల మేరకు కూడా ఇప్పటికే దిగువకి నిన్న రాత్రి నుంచి కూడా విడుదల చేశారు. అయితే మనకి ఆ లేటెస్ట్ అప్డేట్ కనుక చూస్తే ఈ యొక్క హిమాయత్ సాగర్ కు సంబంధించినటువంటి గేట్స్, 4 గేట్స్ కూడా 4 ఫీట్ల మేర పైకెత్తారు. ఇంట్లో 1800 క్యూసెక్లుగా ఉండగా ఇక అవుట్ ఫ్లో 5354 క్యూసెక్ల అవుట్ ఫ్లో కూడా ఉన్నది. అయితే ఈ యొక్క గేట్లు ఓపెన్ చేయడంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ చేశారు. ఇక మరోవైపు ఈ యొక్క ఏదైతే ఈ సర్వీస్ రోడ్ కింద ఉంటుంది, ఇటు హిమాయత్ సాగర్ నుంచి ఇటు బయటికి ఇంకా హిమాయత్ సాగర్ కు సంబంధించి అని ఇటు హైదరాబాద్ యొక్క సర్వీస్ రోడ్ ని కూడా క్లోజ్ చేశారు. ఇక మరోవైపు ఇక్కడ పూర్తిగా కూడా నిండు కుండలా కల్పిస్తుంది. మళ్ళీ వర్షం వస్తే కనుక ఇంకా వరద పెరిగే అవకాశం ఉంటది కాబట్టి సో ముందస్తులో భాగంగానే ఈ గేట్స్ ఓపెన్ చేశారు. అయితే మనకి ఈ గేట్స్ ఓపెన్ చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి నగర శివార్లో ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికి చేరుకొని, ఎందుకంటే గేట్స్ ఓపెన్ చేసినప్పుడు చేపలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చేపల వేటకు కూడా ఇక్కడ పూర్తిగా గాలాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మనకి అధికారులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారం మాత్రం ఇంకా ఆ వర్ష సూచన అనేది మరొక 3 రోజుల పాటు కూడా ఉన్నది కాబట్టి సో ఈ యొక్క వరద తాకిడి అనేది ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉండదన్న నేపథ్యంలోనే ఈ యొక్క దిగువ కిందికి నీరు విడుదల చేస్తున్నారు. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు ఎక్కడ అంటే వికారాబాద్ కానీ అటు తాండూరు, మోమిన్పేట, మొయినాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షాలతోనే ఈ హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ కి భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఈ వరద ఉధృతి పెరగడంతోనే గేట్లు తెరిచి దిగువకి ఆ నీరును కూడా విడుదల చేస్తున్నారు. అయితే వరద ఉధృతి పెరుగుతుంది కాబట్టి సో ఈ కిందికి కొడుతుంది. అయితే ఉస్మాన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే 1790 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1789.30 అడుగులుగా ఉంది. అయితే హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కనుక చూస్తే 1763.50 అడుగులు కాగా ప్రజెంట్ మనకి 1763.15కు ప్రస్తుతం నీటి మట్టం కూడా చేరుకుంది. మనకు వరద తాకిడి కూడా చూడొచ్చు, 4 ఫీట్ల మేర ఎత్తినా కూడా సో కిందికి పూర్తిగా కూడా వాటర్ అనేది భారీగా కిందికి వరద వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఉస్మాన్ సాగర్ కు సంబంధించి కూడా 1500 క్యూసెక్ల వరద ప్రజెంట్ వచ్చి చేరుతుండగా ఇంకొక 2400 క్యూసెక్లను కూడా దిగువకి విడుదల చేస్తున్నారు. అయితే మనకి చూడొచ్చు చేపలు పెట్టడానికి మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడ ఈ హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల నుంచి యువకులు ఎక్కువగా చేరుకుంటున్నారు. రకరకాల గాలాలతో పాటు పెద్ద పెద్ద వలలు కూడా వేసి ఇక్కడ చేపలు పడుతున్నారు కిందికి. ఎందుకంటే ఈ హిమాయత్ సాగర్ లోపలికి గేట్స్ వైపు అధికారులు ఎవరిని అనుమతించట్లేదు, కానీ దీనికి కింద ఉన్నటువంటి మరొక దారి వెంబటి అక్కడికి యువకులు కానీ అక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంత యువకులు అంతా చేరుకొని చేపలు అయితే పడుతున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి వర్షం కురిసినప్పుడే ఓపెన్ చేశారు. సో మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒకేసారిగా కూడడం వల్ల నిన్న రాత్రి కూడా మనకి దాదాపు రాత్రి 8 గంటలకు భారీగా వరద నీరు చేరడంతోనే జలమండలి అధికారులు ఈ 8వ నెంబర్ గేట్ ను తర్వాత 10వ నెంబర్ గేట్ ను ఒక్కొక్కటి 4 ఫీట్ చొప్పున కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఇక్కడ విడుదల చేసినటువంటి నీరు ఈ మూసీ పరివాహక ప్రాంతం మూసీలో కలుస్తాయి కాబట్టి ఆ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆడన్నా వరద తాకిడి కనుక పెరిగితే సో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వద్ద కూడా ఇప్పటికే నల్లటి మేఘాలు కూడా అంతా మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి. సో మరొకసారి మోస్తరు నుంచి భారీ వర్షం కురిస్తే కనుక మళ్ళీ ఫ్లడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఇవే గేట్లని మరొక 2 ఫీట్లు కానీ లేదంటే మరొక గేట్ని కానీ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సో ప్రజెంట్ మాత్రం ఈ 2 జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండిపోయాయి. నిండి కుండలా మనకి చూడొచ్చు కనిపిస్తున్నాయి. అక్కడ మనకి ఒకసారి కింద కూడా చూడొచ్చు దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్ కి సంబంధించి అంటే ఆడ మనకి
62, 63 అని రాసింది. సో అది మనకి ఫుల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి మనకి కెమెరాలో అంటే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి చూడొచ్చు. సో ఒకే నెంబర్ కనిపిస్తుంది 1763, అదే చివరి నెంబర్. సో అది అక్కడి వరకు చేరుకున్నది. సో మొత్తానికి అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల కారణంగానే ఈ రెండు జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. జలమండలి అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సో ఇంకా వర్షాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అలర్ట్ అయ్యి సో మళ్ళీ కనుక వరద పెరిగితే ఎగువన కురుస్తున్నటువంటి తాండూరు కానీ, వికారాబాద్, మోమిన్పేట, సో ఆ ఏరియాల నుంచి వచ్చేటువంటి వరద ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మళ్ళీ వర్షం కురిస్తే వరద పెరిగితే ఇంకా గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. లేని ఎడల ఈ ఫ్లడ్ అంటే పైనుంచి తగ్గితే, ఇన్ఫ్లో తగ్గితే మాత్రం మళ్ళీ గేట్లు యథావిధిగా క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రజెంట్ మాత్రం 4 గేట్లు 4 ఫీట్ల మేర ఎత్తి దిగువకి నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా వర్షం అయితే ప్రజెంట్ కురవట్లేదు. సో మళ్ళీ కనుక భారీ వర్షం కురిస్తే మరికొన్ని గేట్లు ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ మాత్రం గేట్లు తిరగడంతో అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత పబ్లికే కానీ, యువకులు కానీ వచ్చి చేపల వేట కోసం వచ్చి ఎంజాయ్ చేస్తుంటున్నారు. సో మొత్తానికి అధికారులు కూడా ఇక్కడికి ఎవరిని అనుమతించట్లేదు. మరొకసారి వర్షం కురిస్తే మాత్రం మరికొన్ని గేట్లు ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి గేట్స్ ఓపెన్ అండ్ ఫ్లడ్ కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్.